హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒక హెల్తీ స్నాక్ రెసిపీ నేర్చుకుందామండి. అవేంటంటే సోయా స్టిక్స్. పిల్లలకి బయట కొనే పని లేకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా అంతే క్రిస్పీగా అంతే టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ చేయించండి. అలాగే ఒకసారి తయారు చేసుకుంటే ఒక నెల రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఈ రెసిపీ కూడా చాలా ఈజీ అనమాట. మరి ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం మనకి సోయా పిండి కావాలండి. ఇది పెద్ద సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతుంది, లేదంటే ఆన్లైన్లో ఈజీగా దొరుకుతుంది. సోయా ఆట అంటారనమాట. ఇది ఒక కప్పు 200 గ్రాములు తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో శనగపిండి కూడా ఒక కప్పు తీసుకోవాలి. ఇది కూడా 200 గ్రాములు. మరింత క్రిస్పీనెస్ కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేయాలి, పొడి బియ్యపిండి. ఇది కూడా మార్కెట్లో కొన్నదే. ఇప్పుడు అందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం మీ రుచిని బట్టి తగ్గించుకోవచ్చు అనమాట. 1 టేబుల్ స్పూన్ వాముని ఇలా కొంచెం మెదిపి వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకొని ఈ పొడి పదార్థాలు బాగా కలపాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నార్మల్ నూనె వేస్తున్నానండి, కాచింది కాదు. ఇప్పుడు మొత్తం కలిపేసి నూనెతో పాటుగా ఈ మిశ్రమాన్ని కలిపి ఇప్పుడు అందులో మరింత రుచి కోసం 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేయాలి. ఇక్కడ నేను తెల్ల మిరియాల పొడి వేస్తున్నాను, నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని మనం బాగా కాచిన నీళ్ళతో కలుపుకోవాలి. అంటే మనం జంతికలకి కలుపుతాం కదా, అలా అనమాట. బాగా కాచుకున్న నీళ్ళతోటి బాగా కలిపేసి ఈ విధంగా పిండి ముద్దలాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపుగా మనం డీప్ ఫ్రైకి సరిపడా నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడేలోపుగా మనం ఈ జంతికల్లా గొట్టానికి నూనె రాసుకొని లోపల, అలాగే స్టార్ షేప్ ఉన్న ప్లేట్ పెట్టుకొని మనం ఈ గొట్టానికి తగినంత పిండిని పెట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎప్పుడైతే నూనె కాగుతుందో మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పొడుగ్గా స్టిక్స్ లాగా వేసుకోవడమే, అంతే. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కొంచెం క్రిస్పీగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత కొంచెం డార్క్ కలర్లోకి వస్తాయండి, అందుకని మనం ముందే బాగా డార్క్గా వేయించుకోకూడదు అనమాట. చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే ఈ సోయా స్టిక్స్ రెడీ అయిపోయినాయి. మా బాబుకి అయితే చాలా బాగా నచ్చినాయి. హెల్తీగా బయట కొనే పని లేకుండా, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.